వ్యవసాయం అంటే దండగ కాదు, కాస్తంత అవగాహనతో చేస్తే అది ఓ పెద్ద పండగే అని డంకా బజాయించి చెప్తున్నాడు నెల్లూరు జిల్లా విడవలూరు మండలానికి చెందిన యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఫార్మర్ వేటగిరి హర్షద్ విహార్. ఈయన పండిస్తున్న పంట వరి ధాన్యాల చరిత్రలోనే ఓ కొత్త ట్రెండ్, ఓ బ్లాక్ బస్టర్, ఫుల్లీ ఆర్గానిక్. మరి ఇంత గొప్ప పంట పండిస్తున్న ఈ యువ రైతు ఎటువంటి ఎరువులను వాడుతున్నారు, ఎలాంటి క్రిమి సంహారక మందుల్ని కొడుతున్నారు అన్నదేగా మీ అందరి సందేహం. నిజంగా మీరు నమ్మరండి, ఆయన మట్టిని మాత్రమే ఎరువులుగా ఉపయోగిస్తారు, మట్టిని మాత్రమే క్రిమి సంహారక మందులుగా కొడతారు. మట్టినేంటి ఎరువులుగా వాడడం, మట్టినేంటి క్రిమి సంహారక మందులుగా ఉపయోగించడం, అది కూడా ఓ బ్లాక్ బస్టర్ కావడం, ఇదే కదా మీ అందరి మదిలో మెదులుతున్న సందేహం. ఎస్, వీటన్నిటికీ సమాధానం ఇచ్చేందుకు ప్రస్తుతం నాతో పాటు ద యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఫార్మర్ వేటగిరి హర్షద్ విహార్ ప్రస్తుతం మనతో పాటు సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. సో వారితో మాట్లాడి మీ అందరి మనసులో కలిగిన సందేహాలకు వారి ద్వారానే సమాధానం తీసుకుందాం. సో కమాన్. నమస్తే అండి హర్షద్ విహార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిన్న కాల్ చేసి పిలవంగానే నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ హైదరాబాద్ లో మా స్టూడియోకి వచ్చారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో మీకు సంబంధించిన పోస్టింగ్స్, ఆర్టికల్స్ అన్ని చూస్తున్నాను. రెగ్యులర్ గా కూడా మీరు ఈ సివిఆర్ వరి సాగు విధానానికి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మీ అంటే వ్యవసాయంలో మీ దైనందిక జీవితానికి సంబంధించిన అనేక విషయాలను కూడా మీరు ఫేస్బుక్ లో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇవాళ ఇంటర్వ్యూ చేయడము. ఎందుకంటే మీరు నేను ఇద్దరం ఒకే జిల్లాకు చెందిన వాళ్ళం, ఇద్దరం కూడా నెల్లూరు జిల్లాకు చెందిన వాళ్ళమే. అండ్ మరొక విశేషం ఏంటంటే ఇద్దరం కూడా విడవలూరు మండలానికి చెందిన వాళ్ళమే. సో ఇవాళ ఒకే ఊరికి సంబంధించిన ఇద్దరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ హర్షద్ గారు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సో హర్షద్ గారు, గత కొద్ది రోజులుగా గమనిస్తున్నాను మీ ఫేస్బుక్ లో చాలా వీడియోస్ చూస్తున్నాను లాస్ట్ 2 months నుంచి. ఈ సివిఆర్ వరి సాగు విధానం ద్వారా మీరు అక్కడ వ్యవసాయ పంటల్ని సాగు చేస్తున్నారు. ఏంటి అసలు ఈ సివిఆర్ వరి సాగు విధానం అంటే ఏంటి అసలు? దీని గురించి ఒక్కసారి మన సుమన్ టీవీ ప్రేక్షకులకు డీటెయిల్ గా తెలియజేయగలరు? తప్పకుండా సార్. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే చింతల వెంకటరెడ్డి గారు అల్వాల్లో ఉంటారు, గ్రేట్ ఫార్మర్. ఆయన కనుక్కున్న సిద్ధాంతం అది. సివిఆర్ అంటే చింతల వెంకట రెడ్డి ఆయన పేరు, అంత పేరు పలకుండా షార్ట్ కట్ లో సివిఆర్ అని అంటారు. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో మనం మట్టి, నీరు, ఆమదం, మొలకల ద్రావణంతోనే మన పంటలు పండించడం జరుగుతుంది. ఎలాంటి రసాయనాలు, పురుగు మందులు, యూరియా కానీ, పొటాష్ కానీ, దుక్కిపిండి కానీ ఏమి వాడకుండా కేవలం మట్టే ఎరువుగా, మట్టే పురుగు మందుగా, మట్టే అన్ని సకల రోగ నిరోధకంగా మనం యూజ్ చేయడం జరుగుతూ ఉంది. అందులో మనం చూసుకున్నట్లయితే లోపల మట్టి అంటే సబ్ సాయిల్ ఒక 25 kgs అంటే 2.5 అడుగుల లోపల పారతో కానీ లోడుకొని మన 2.5 డెప్త్ లో ఉన్నటువంటి మట్టిని మనం తీసుకోవాలి, ఒక 25 kgs. పై టాప్ సాయిల్ అది ఒక 25 kgs. టాప్ సాయిల్ పైన ఉన్నటువంటి మట్టి అది ఒక 25 kgs. 200 లీటర్స్ డ్రమ్ము వాటరు. వీటిల్లో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అని కలిపి డైరెక్ట్ పొలాల మీద స్ప్రే చేయడం వరిలో. మనం గత 3 సంవత్సరాల నుంచి 2021లో నేను బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ విద్యానికేతన్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసేటప్పటికి నేను అసలు యాక్చువల్లీ కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఫారిన్ లో ప్రోగ్రామింగ్ చేయాలి కంప్యూటర్ ముందు. కానీ నేను పొలాల్లో మన సొంత ఊరైన పుట్టిన గడ్డ అయినటువంటి విడవలూరులోనే ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తూ సివిఆర్ మెథడ్ అనే గొప్ప ప్రకృతి వ్యవసాయం చేస్తూ 10 మందికి జీవనోపాధి కల్పిస్తా ఉన్నాను. ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ మీ. తర్వాత ఇంకా విషయానికి వస్తే మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసేటప్పుడు లోపల మట్టి, పై మట్టి, ఇది కన్ఫర్మ్. నెలకి 30 రోజులు, ప్రతి 10 days ఒకసారి మనం స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉండాలి. మామూలుగా ఏ పంట వేసినా కూడా పురుగులు, చీడపీడలు కంపల్సరీగా అటాక్ అవుతాయి. ఏ పంట వేసినా కూడా మనము పురుగుల్ని, చీడపీడల్ని ఏ విధంగా అరికడతామంటే లోపల మట్టి ఉంటుంది కదా, నాకు చెప్పుకున్నాం మనం 2.5 feet లోపల ఉన్నటువంటి సబ్ సాయిల్ తీసుకుంటాం. దాంట్లో మనకు కన్నపడనటువంటి సన్నని ధారణ ఉంటుంది. మనం ఎప్పుడైతే మొక్క మీద స్ప్రే చేసినప్పుడు అది అది మొక్క మీద ఉంటుంది. ఎప్పుడైతే పురుగులు కానీ, చీడపీడలు కానీ అవి వచ్చి అవి లిక్ చేసినప్పుడు, నాకినప్పుడు వాటికి లివర్, లంగ్స్ ఉండవు. అవి డైజెషన్ కాక చనిపోతాయి. ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు మనకి లివర్, లంగ్స్ ఉంటాయి. మనం మట్టి తిన్నా ఏం చిన్న పిల్లకాయలు మట్టి తింటా ఉంటారు.
ఏం కాదు మనకి. వాటికి లివర్ లంగ్స్ ఉండవు. ఎప్పుడైతే అవి తిన్నప్పుడు అది డైజెషన్ కాక చనిపోతాయి. ఎప్పుడైతే పురుగులు చనిపోతే ఇంకా పురుగు మందులు కొట్టాల్సిన అవసరం లేదు, ఇంకా బ్యాన్, పురుగు మందు బ్రాంక్ చేసి అంటే చాలా వేలాది రూపాయలు మిగిలిపోతుంది కదా ఇక్కడ. ఇది మెయిన్ సార్ అనుకున్నటువంటి మెయిన్ సిద్ధాంతంలో ఇది మెయిన్. తర్వాత ఆమదం, క్యాస్టర్ ఆయిల్ యూస్ చేస్తాం మనం. క్యాస్టర్ ఆయిల్ ఏంటంటే ఆ వాసన అనేది పడదు పురుగులకి, చీడపీడలకి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం మనుషులు మామూలు ముక్కు ద్వారా నోటి ద్వారా గాలి తీసుకుంటుంటాం. పురుగులు కానీ చీడపీడలు కానీ కీటకాలు కానీ ఏదైనా సరే చర్మ రంధ్రాల ద్వారా గాలి తీసుకుంటాయి. మనం ఎప్పుడైతే మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు అవి ఆ చర్మ రంధ్రాలు మూసుకోపోయి వాటికి గాలి అడగ గిలగిల కొట్టుకుంటాయి. ఒకవేళ తిన్నా డైజెషన్ కాక చనిపోతాయి. ఏ విధంగా వేసుకున్నా మట్టి ద్రావణం ఓ మహత్తర శక్తి. ఈ విధంగా మనం మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసుకుంటా ఉంటాం. చాలా మందికి ఇప్పుడు యూరియా, పొటాష్, దుక్కుపిండి విచ్చలవిడిగా వేసేస్తా ఉంటారు రసాయనాలు అధికంగా. మనం వేయం. పంట గ్రోతింగ్ ఎట్లా వస్తుందని చాలా మందికి ఉంటుంది. దానికి మనం చేసే విధానం ఏంటంటే మొలకల ద్రావణం యూస్ చేస్తాం. మొలకల ద్రావణంలో మనకు కావాల్సినటువంటి చూసుకున్నట్లయితే మొదటిగా ఒడ్లు, 1 ఎకరాకి 2 కిలోల ఒడ్లు, 2 కిలోల గోధుమలు తీసుకోవాలి. వాటిల్ని మూటగట్టి నీళ్ళలో నానబెట్టిన తర్వాత నానబెట్టి మండిగట్టిన తర్వాత మొలకొస్తుంది. మొలకొచ్చింది వాటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ద్రావణం, మొలకల ద్రావణం, ఆ మొలకల ద్రావణం ఈ 200 లీటర్స్ డ్రమ్ వాటర్, సబ్ సాయిల్ 25 kgs, టాప్ సాయిల్ ఒక 25 kgs, ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి పొలాల్లో స్ప్రే చేసుకోవాలి మనం. ఇది మెయిన్. పర్ 10 days, పర్ ఎవ్రీ 10 days, 30 days పర్ మంత్ అయితే దాంట్లో ప్రతి 10 రోజులకు ఒకసారి మనం ఈ విధంగా స్ప్రేయింగ్ చేసుకోవాలా. ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచిగా గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుంది. ఆ విధంగా మనం పంటలు పండిస్తా ఉంటాము. తర్వాత 120 days ఇప్పుడు వరి రకాలు ఉంటాయి, వరి రకాలు సాగు చేస్తూ ఉంటాం. ఎక్కువగా 3 రకాలుగా ఉంటాయి వరి రకాలు. 1 దీర్ఘకాలిక, 2 మధ్యకాలిక, 3 స్వల్పకాలిక. దీర్ఘకాలిక అంటే 150+ days, 150 రోజుల పైన. ఇప్పుడు నెల్లూరు మొలగొలుకులు, మన నెల్లూరు జిల్లాలో మొలగొలుకులు అవి 150 రోజుల పైన పంటలు. ఇప్పుడు ఎవరు 5 నెలలు 6 నెలల పంటలు పూర్తిగా బ్యాన్ చేస్తారు ఎవరు. కాకపోతే అవి మంచిదే. కాకపోతే లాంగ్ డ్యూరేషన్, ఎండకి, వానకి, చలికి అన్నిటికి తట్టుకొని నిలబడి ఉంటాయి. అవి మంచిదేను. కాకపోతే అప్డేటెడ్ అవుతాను కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలించు అన్ని రోజులు డ్యూరేషన్ అంటే అందువల్ల దాన్ని స్కిప్ చేసేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కువగా వేసేది ఏంటంటే మధ్యకాలిక, స్వల్పకాలిక. మధ్యకాలిక అంటే 140 to 150 days, 140 days. ఇప్పుడు BPT 5204 సాంబా మసూరి ఉంది. ఎం వెంకటరమణారెడ్డి గారు ఆ ఊరి రకం క్రియేట్ చేశారు 1986 లో బాపట్ల అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ARS లో. అది మధ్యకాలిక. ఇంకా స్వల్పకాలిక వస్తే ఇంకా మనకి అందరికి తెలిసినటువంటి విషయం RNR 15048 తెలంగాణ సోనా షుగర్లెస్. ఎంతో మందికి నేను 5 రాష్ట్రాల ప్రజలకు పంపిస్తున్నాను. ఈ మధ్యన ఢిల్లీ కూడా పంపించాం. చూస్తున్నాను మీ సోషల్ మీడియా, ఫేస్బుక్ లో అప్డేట్స్ చూస్తాను. నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఇత్తనం చల్లే రోజు ఏమనుకున్నా అంటే నా కుటుంబ సభ్యులకి, నాతో పాటు కలిసి చదువుకున్న, ఎందుకంటే వాళ్ళు నాతో పాటు కలిసి చదువుకున్న నా స్నేహితులకి, కుటుంబ సభ్యులకి, బంధువులకి వేసుకున్నాము. తద్వారా మనకి ఇన్కమ్ ఉంటుంది, వాళ్ళకి ఆరోగ్యం కూడా బాగుంటది అని అనుకొని నేను స్టెప్ ముందుకేసాను. తర్వాత మనం ప్రతిరోజు నేను డైలీ అప్డేట్స్ చేస్తూ ఉంటాం కదా, ఏం చేస్తాం, ఏది ఇత్తనం చల్లిన కాడి నుంచి నీరు పెట్టేదాకా, తర్వాత మళ్ళీ నారు పెంచి నారా తీపిస్తాం బెంగాలీ వాళ్ళ చేత నారాత కానీ, తర్వాత కలుపు తీపించడం కానీ, ఈ విధంగా 2 సార్లు కలుపు తీపిస్తాం మన సొంత ఊరు పటేల్ నగర్ వాళ్ళ చేత ఈ విధంగా కలుపు తీపించడం. ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తా ఉన్నాం. తద్వారా అంటే వాళ్ళకి కూడా జీవనోపాధి పొందుతా ఉన్నారు. సొంత ఊర్లో ఉండి ఈ విధంగా చేయడం జరుగుతా ఉంది. స్వల్పకాలిక రకమైనటువంటి RNR 15048 తెలంగాణ సోనా రైస్ మనం వరి కోత కోసిన తర్వాత వాటిల్ని డలార్లకి, మధ్య వ్యక్తులకి ఎవరికి వేయకుండా వాటిని మళ్ళీ పట్ల పరిచేసి వాటిని ఎండబెట్టి వాటిల్లో ఉన్నటువంటి తేమ 14% కి 14% ఉండాలి. ఏ వరి గింజ ఎత్తుకున్నా కూడా 14% ఉండేటట్టు చూసుకోవాలి మనం. వరి కోత కోసిన వెంటనే పట్ల పరిచేసి ఆ కోసిన ప్రతి గింజ ఒక అమూల్యమే. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయాలు పండించిన ఏ గింజ ఏదైనా సరే మంచి డిమాండ్ ఉంటుంది, మంచి వాల్యూ ఉంటుంది దానికి. వాటిని ఎండబెట్టి ఆరబెట్టి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి వాటిని కలిపెడతా ఉంటాం. పట్ల పోసినాక ఒక 3 days వాటిని బాగా ఎండబెట్టి వాటిలో ఉన్న తేమని 14% తీసుకొచ్చి గోనె సంచుల్ని తీసుకొచ్చి వాటిలో నింపి వాటిలో ఒక 4-5 నెలలు స్టోరేజ్ చేసి ఆ తర్వాత మనం రైస్ మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది వినియోగదారుల గమ్యస్థానాలకి. ఒక రైస్ రావడానికి మనకి
పంట పండించడానికి ఒక 4-5 నెలలు పడుతుంటుంది. ఓకే. మళ్ళీ స్టోరేజ్ చేయడానికి ఒక 4-5 నెలలు పడుతుంది. అంటే దాదాపు 8 months 9 months పడుతుంది ఒక న్యూ రైస్ రావడానికి మనకి. ఆ విధంగానే మనం వాటిని. సో అంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి తెలంగాణ సోనా RNR 15048, సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ మధ్య కాలంలో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. రెగ్యులర్ గా కూడా అన్ని వార్తా దినపత్రికల్లో నేను కూడా కొన్ని ఆర్టికల్స్ చదువుతున్నాను, తర్వాత టీవీ కార్యక్రమాల్లో కూడా రెగ్యులర్ గా చూస్తున్నాను. అంటే మీరు కూడా ఈ RNR సోనా ఏదైతే ఉందో 15048 కూడా మీరు కూడా రెగ్యులర్ గా కూడా దీని మీద చాలా దృష్టిని కేంద్రీకరించారు కదా. ఏంటి అసలు ఈ తెలంగాణ సోనా RNR 15048 లో ఉన్న పోషక విలువలు ఏంటి, అసలు ఈ వరి సాగు యొక్క ఈ వరి పంట యొక్క స్వభావం అసలు ఎలా ఉంటుంది? ఓకే, రైట్, మంచి ప్రశ్న వేశారు. ఇది 120 days క్రాప్ డ్యూరేషన్. ఓకే. 2015 సంవత్సరంలో చెన్నమాధవన దామోదర్ రాజు గారు, చెన్నమాధవన సురేందర్ రాజు గారు ఈ వరి రకం క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో మామూలుగా గ్లైసమిక్ ఇండెక్స్ అని ఉంటుంది, బియ్యంలో ఉండే పిండి పదార్థ శాతం. ఓకే. మామూలుగా ఏరే వరి వంగడాలకి 70, 60 ఆ రేంజ్ లో ఉంటుంది. బీపీటీకి అయితే 59, 58 సంథింగ్ ఉంటుంది. దీనికి మాత్రం ఈ RNR 15048 తెలంగాణ సోనాకి 51.6% ఉంటుంది. ఇది క్లినికల్లీ ప్రూవ్ చేసేది దాన్ని. 51.6% ఉంటుంది. అది నెంబర్ 1. షుగర్ పేషెంట్లకి చాలా బెనిఫిట్. ప్రతి ఇంట్లో నమ్మినా నమ్మకపోయినా ముగ్గురుంటే ముగ్గురులో ఇద్దరు షుగర్ అనేది కన్ఫర్మ్ గా ఉంది. ఈ రోజులో ఉంటుంది షుగర్ అనేది. అందువల్ల చాలా మందికి, అంటే మన భారతదేశం అన్నపూర్ణ దేశం, అంటే మనం కోటి విద్యలు కూటికి వరకు అన్నారు. అంటే మనం ఎంత సంపాదించినా ఎంత చేసినా 3 పూట్ల తినడానికి అంతటి ప్రకృతి వనరులు ఒక మన భారతదేశంలో మాత్రమే. అవును. ఆ విధంగా కోటి విద్యలు కూటి కొరకు అన్నప్పుడుగా ఈ విధంగా రైస్ మనం పండిస్తా ఉంటాం కదా, దానికి 51.6% ఉండడం వల్ల నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఒక ప్రకృతి వ్యవసాయం చేస్తే యువ రైతుగా వేస్తే ఈ వరి రకమే వేయాలా కంపల్సరీగా. ఎందుకంటే చాలా మంది షుగర్ పేషెంట్లు షుగర్ తో బాధపడతా ఉన్నారు, ఊర్లో అన్నం తినలేరు. మన అన్నపూర్ణ దేశం మన భారతదేశం, వీళ్ళు తినాలి. ఇది గ్లైసమిక్ ఇండెక్స్ 51.6% ఉంటుంది కాబట్టి ఈజీగా రైస్ కన్స్యూమర్ చేసే వాళ్ళు ఈజీగా తినొచ్చు అనే ఉద్దేశంతో ఈ వరి రకం చేయడం జరుగుతుంది. ఈ వరి రకం సాగు చేసేటప్పుడు జాగ్రత్తలు చాలా పాటించాలి. ఎందుకంటే ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ ప్యాడీ వెరైటీ. నారులు ఎప్పుడు పడితే అప్పుడు పోయడానికి లేదు. ఓకే. డ్యూ టు ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ ప్యాడీ వెరైటీ. నెల్లూరు జిల్లాలో మనం నవంబర్ 15 పైన సంవత్సరానికి ఒకసారి మనం పంట వేస్తాం. ఓకే. అంటే వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించాలి ఆ పంట సాగు చేయాలంటే. అంటే ఎస్పెషల్లీ ఈ తెలంగాణ సోనా RNR 15048 మనం సాగు చేయాలి అంటే సో అక్కడ ఉన్నట్టు మన భౌగోళిక పరిస్థితులు కూడా అనుకూలించాలంట. ఎస్, తప్పకుండా. ప్రకృతి వ్యవసాయం ఎంత బాగా చేసినప్పటికీ ప్రకృతి సహకరించకపోతే ఏమీ చేయలేం. ఎగ్జాక్ట్లీ, అవును. అట్లా దాన్ని మన నెల్లూరు సైంటిస్టులు నవంబర్ 15 పైన పోసుకోమని చెప్తుంటారు మనకి ఎక్కువగా. నేను కూడా 365 రోజులు ఎదురు చూస్తూ ఉంటాను నేను. అంటే వాతావరణం బాగా చల్లబడ్డాగా అంత మంచు కురిసే టైం కి దిగాలి. ఎందుకంటే మనకి నవంబర్ 15 పైన ఎందుకు పోసుకుంటాం అంటే డిసెంబర్ అంతా మంచు వస్తుంది. జనవరిలో భోగి పండగ, చలి, మంచు ఇవన్నీ ఆనందంగా ఉంటారు, సంతోషంగా. అంటే కూల్ క్లైమేట్. ఆల్మోస్ట్ ఒక 60-70 days మనకి మంచు కాలం ఉంటుంది నెల్లూరులో. అవును. తర్వాత హార్వెస్టింగ్ చేసే టైంలో ఎండ ఉండాలి. అంటే మనకి అప్పుడు మార్చి, ఏప్రిల్ వచ్చేస్తుంది. అప్పుడు సమ్మర్, మొక్క ఎదిగే టైంలో మంచు ఉండాలి. వరి కోత కోసేటప్పుడు హీట్ ఉండాలి. అది వన్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ మంచి క్లైమేట్. అందువల్ల నవంబర్ 15 పోసుకొని మార్చిలో హార్వెస్ట్ చేసుకుంటే మంచిగా మనకి దిగుబడులు వస్తా ఉంటాయి. అట్లా కాదని ఎప్పుడు పడితే అప్పుడు వేస్తే అది నోక అయిపోవడం కానీ, షార్ట్ పంట కాలం 120 days అనుకున్నాం కదా, అది 150-160కి వెళ్ళిపోద్ది. ఓకే. 150 ఎక్కువ టైం తీసుకుంటుంది గ్యారెంటీగా. 150 to 160కి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయినా పర్వాలేదు అనుకుంటే నోక అయిపోద్ది. అది రైస్ కూడా అంత బాగుండదు, క్వాలిటీ మనకి తగ్గిపోతుంది, పంట తగ్గిపోద్ది. ప్లస్ మనకి రైస్ కూడా అంత బాగుండదు, అంత బాగా అనిపించదు కూడా. అందువల్ల నవంబర్ లోనే వేస్తా ఉంటాం మనం దాన్ని. అందుకే రైస్ కూడా కేజీ 96, 25 kgs 2400 పెడుతుంది. అంటే అదే రైస్ 120 to 140 అమ్ముతున్నారు బయట. ఏది డెక్కన్ ముద్ర గానీ, అమెజాన్, ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా మన ఈ కామర్స్ వెబ్సైట్స్ లో. 120 to 140. నేను 100 కూడా పెట్టలా, కేవలం 96K మన రైస్ పంపిస్తా ఉంటాం. మునుపు అయితే 80K పెట్టడం జరిగింది. మార్చి నుంచి మనం హార్వెస్ట్ అయిన తర్వాత నుంచి మనం అన్ని టాలీ చూసుకున్నప్పుడు మనకు కూడా. అంటే ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి పొలం రావాలంటే 500 రూపీస్ పడుతుంది. ఒక బెంగాలీ నాటు వేయాలంటే 5000 రూపీస్. కలుపు తీయడానికి ఒక మనిషికి 500. ఒక ఇత్తనాలు ఎండబెట్టడానికి, ఆరబెట్టడానికి మనుషులు కావాలంటే
ఒక 500 లేని ఒక మనిషి రావటం లేదు. అదేవిధంగా గోని సంచులు కొనాలంటే ఇప్పుడు వరి కోత కోసి ఎండబెట్టిన తర్వాత 3 days చెప్పాను కదా, 14% వచ్చిన తర్వాత తేమ వాటిని మళ్ళీ బస్తాలు నింపాలి మనం, ఎందుకంటే 4-5 నెలలు ఉండాలి కదా. ఆ గోని సంచులు తేవాలి. ఒక గోని సంచి కొనాలంటే 35 రూపాయలు. వాటిని మళ్ళీ మనం ఎన్ని బస్తాలు వస్తే అన్ని బస్తాలు వాటిని మళ్ళీ స్టోరేజ్ చేస్తాం. స్టోరేజ్ కి మళ్ళీ ప్రాసెస్, మళ్ళీ బయటకి తీసిన తర్వాత రైస్ మిల్లింగ్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్టింగ్ చేస్తున్నాం కదా. తర్వాత మళ్ళీ ఒక ప్లాస్టిక్ కవర్ కావాలంటే ప్లాస్టిక్ అంటే జాగ్రత్తగా పోవాలి, అంటే ట్రాన్స్పోర్ట్ అది ఒక 16 రూపాయలు ప్లాస్టిక్ కవర్. ఇవన్నీ మనకి తెలిసిందే. నెల్లూరు జిల్లా నుంచి మళ్ళీ విడవలూరు నుంచి నెల్లూరుకి వెళ్తాం మనం. ఫాన్ 25 రాన్ 25 దాదాపు 50 kilometers. 1 or 2 bags నేను బైక్ లో వేస్తుంటాను. ఇంకా 4-5 అయితే ఆటో 1000 రూపీస్ అవన్నీ నేనే పెట్టుకుంటా ఉంటాను. జస్ట్ వినియోగదారులు వాళ్ళ నెల్లూరు నుంచి వాళ్ళ హోమ్ టౌన్ ఉంటది కదా, వాళ్ళ విధంగా పెట్టుకునే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా వాళ్ళు ఓన్ గా పెట్టేట్టుగా చేస్తా ఉంటాం. ఆ విధంగా మనం రైస్ అనేది పండించి మనమే, ఇత్తనం చల్లేది మనమే, వాటిని వరి కోత కోసేది మనమే, వాటిని స్టోరేజ్ చేసేది మనమే, రైస్ మిల్లింగ్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్టింగ్, ఎవ్రీథింగ్. ఇత్తనం భూమి మీద చల్లిన కాడి నుంచి ప్లేట్లు వాళ్ళ ఇంట్లోకి అన్నంలో వెళ్తారు కదా లోపలికి, అక్కడ దాకా ఎవ్రీథింగ్ మన హ్యాండ్ ఓవర్ లోనే దాన్ని చేయడం జరుగుతా ఉంటుంది. అట్లా 365 days అయిపోతుంటది. సో మీరు ఇందాక బెంగాలీ వరి నాట్లు అన్నారు కదా, ఈ మధ్య నేను కూడా విన్నాను నెల్లూరులో చాలా మంది బెంగాలీ వరి నాట్లు చాలా డిమాండ్, ప్రస్తుతానికి వీళ్ళ హవా సాగుతుంది అన్నారు కదా. ఏంటి అసలు ఈ బెంగాలీ వరి నాట్లు? అది అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ శ్రీ అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. ఓకే, అంటే వాళ్ళు నాటే 2 మొక్కలు నాటుతారు. మన వాళ్ళు ఏంటంటే మన లోకల్ వాళ్ళు గుచ్చేస్తారు లోపలికి, గుచ్చేస్తారు. గుచ్చేయడం వల్ల ఆ అంటే వాళ్ళు అది బాగా అంటే పైకి లోపల గుచ్చేస్తారు. లోపల గుచ్చినప్పుడు అది పిల్లకి తీసుకోవడం కష్టం అవుతుంది. బెంగాలీ వాళ్ళు పైన నాటుతారు. రైట్. వాళ్ళు నాటినప్పుడు మనకి ఫస్ట్ 60 days ఏమనిపిదు. 120 days క్రాప్ డ్యూరేషన్ అనుకున్నాం కదా మనం. ఫస్ట్ 60 days ఏమనిపిదు, అడ్డదిడ్డంగా బాగా లేకుండా ఉంటది పైరు. తర్వాత నుంచి 60+ days నుంచి ఎక్సలెంట్ గా ఉంటది. సీనరీ గానీ, లైన్ సోయింగ్ గానీ, విధి విధానం గానీ, అప్డేటెడ్ వర్షన్ అంటే వెస్ట్ బెంగాల్ రైస్ కి పెట్టింది పేరు. అందువల్ల కొన్ని వేల కిలోమీటర్లు అయినప్పుడు కూడా, అంటే మన ఊరు నుంచి అక్కడ వెస్ట్ బెంగాల్ కి దాదాపు 1500 kilometers పైన ఉంది. అక్కడి నుంచి వాళ్ళు ఎందుకు తీసుకొని వస్తున్నాం అంటే ఇది డ్యూ టు వాళ్ళు వేసే విధానం, వాళ్ళు చేసే అంటే వాళ్ళ పైన నాటుతారు. అది వాళ్ళు మన నాటేదే 2 మొక్కలు. ఆ వరి నాటే ప్రక్రియ చాలా సులభతరంగా ఉంటది. ప్లస్ మనకి గుడ్ రిజల్ట్. సో పంట దిగుబడి కూడా ఎక్కువ మొత్తంలో ఎక్కువ ఉంటుంది. మన వాళ్ళతో పోలిస్తే వాళ్ళది అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ కాబట్టి ఎక్సలెంట్ గా మనం చేయడం. అందువల్ల చాలా మంది కూడా బెంగాలీ వాళ్ళ వైపుకే వెళ్తా ఉన్నారు. సో మరి ఒకసారి మళ్ళీ మనం ఈ తెలంగాణ సోనా RNR 15048 దగ్గరకు వచ్చేద్దాం. సో ఆల్మోస్ట్ 120 days టైం డ్యూరేషన్ అన్నారు మనం ఇది పంట వేసిన దగ్గర నుంచి చేతికి రావడానికి. మరి ఈ 120 రోజుల పాటు దీన్ని మనం ఏ విధంగా జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటారు, ఏ విధంగా సంరక్షించుకోవాలి అంటారు? ఒకవైపు అంటే వాతావరణం పరంగా కానీ, లేదంటే అదేవిధంగా ఈ పురుగుల నుంచి కానీ, సో మనం దీన్ని ఎలా కాపాడుకోవాలి? ఈ 120 రోజుల పాటు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అంటారు ఆ పంట చేతికి వచ్చే వరకు, అన్నపూర్ణాదేవి మన చేతిలోకి వచ్చే వరకు? అవును, విత్తనం చల్లే రోజు అనుకుంటాం మేము. ఏది ఇది బాగా రావాలా, ముందుగా దేవుణ్ణి ప్రార్థించి మనం సాగు చేస్తా ఉంటాము. డే 1 నుంచి 120 దాకా ప్రతిరోజు మొదటి రోజు ఏదైతే ఉత్సాహం, ఎనర్జీ ఉంటుందో, వరి కోత కోసే రోజు కూడా అదే ఉత్సాహం, అదే ఎనర్జీ. నిజానికి నేను ఒక్కడే కాదు, టీం ఉంటది మీతో. ఆల్మోస్ట్ ఒక 10 మంది టీం ఉంటారు. ఈ వీడియోస్ చూస్తుంటారు కదా, రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు. టీమ్ వర్క్ మేక్స్ డ్రీమ్ వర్క్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. చాలా మంచి మాట చెప్పారు నిజంగా. టీం మెంబర్స్ కూడా వాళ్ళు మా నాన్ననో బాబాయ్ అనో నా స్నేహితుడు అని పెట్టుకోవాలా. అంటే వాళ్ళు పని మనుషులు కాదు, పని తెలిసిన మనుషులు. చాలా డెడికేటెడ్ గా ఉంటారు అందరూ కూడా, మీ టీం అంతా కూడా. అవును, అట్లా నేను ఫస్ట్ ఇది ఒక్కడితో అయితే కాదు, ఏదైనా సరే ఒక్కడితో అయితే కాదు. కాకపోతే కంటెంట్ నాది. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ ఐడియా నాది. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో మనం వ్యవసాయం చెయ్యాలని నాకు ఆలోచన వచ్చింది. ఆలోచన వస్తే సరిపోదు, అది ఆచరించాలి. ఆచరించే టైంలో నాకు ఫస్ట్ మా నాన్న, మా బాబాయ్ వాళ్ళు చెప్పారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసే నేను అమ్మ చెప్పాను, ఈ విధంగా డాడీ, నాన్న, బాబాయ్, ఈ విధంగా మనము సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో పంట పండిస్తున్నాం, చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఏమంటారని నేను అడిగా ఫస్ట్ వాళ్ళని.
వాళ్ళకి తెలియదు నిజంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే ఎవరికి తెలియదు, మట్టి ద్రావణ స్ప్రేయింగ్ అసలు ఏమీ తెలియదు వాళ్ళకి. నేను వాళ్ళకి చూపించి వీడియోస్, సోషల్ మీడియా ఉంటది కదా, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్ అవన్నీ చూపించి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు అప్పటికి ఒప్పుకోలే. నా మీద అభిమానంతో ఇదేదో చేస్తున్నాడు అబ్బాయి, సరేలే అబ్బాయి కోసమైనా ఒక ఫస్ట్ 2 acres స్టార్ట్ చేసామండి. ఫస్ట్ 2 acres చేద్దామని 2 acres చేసాం. అప్పుడు నెల్లూరు మషూరి NLR 34449 నెల్లూరు, మన నెల్లూరు జిల్లా. అసలు నెల్లూరు అంటేనే వరి అంటే నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లాకి పెట్టింది పేరు వరి. నెల్లి అంటే తమిళంలో ఒడ్లు అని అర్థం. నెల్లి ఊరు కాస్త నెల్లూరు అయిపోయింది. ఇది నెల్లి అంటే రైస్ ఊరు అని. అందువల్ల మన నెల్లూరు జిల్లా వరి రకమే NLR 34449 నెల్లూరు మషూరి వేసాం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో. నేను చెప్పినట్టు నేను చెప్తుంటా వాళ్ళకి, ఈ విధంగా చెయ్యాలా, ఈ విధంగా చేసుకుంటా పోతే మనకి అంటే మనం ఆల్రెడీ నాకు కలిగిన ఆలోచన కాదు, ఆల్రెడీ చేశారు. సివిఆర్ గారు, సునంద గారు అని ఒక MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి అవి వదిలేసి ఒక లెక్చరర్ గా పనిచేసి అది కూడా వదిలేసి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తా ఉంటారు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్. వాళ్ళిద్దరు ఇన్స్పిరేషన్ నాకు. వాళ్ళని ఇన్స్పిరేషన్ చేసుకొని నేను ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది. అట్లాగా నాన్న బాబాయ్ వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ఒక నేను టీమ్ ఒక ఏర్పాటు చేసుకొని, ఆ టీం ఏంటంటే మనం ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. జాగ్రత్తగా ఫస్ట్ అలా మాకు తెలియదు. ఇప్పుడు ఆమదం వేసినప్పుడు ఆమదం ఏంటంటే లోపల మట్టి తీసుకున్నప్పుడు ఆమదం కలుపుతాం అనుకున్నాం కదా ఇందాక, మనం డైరెక్ట్ డ్రమ్ లో పోసేయకూడదు. డైరెక్ట్ డ్రమ్ లో పోసేస్తాం ఫస్ట్ అలా మాకు తెలియక. స్ప్రేయర్లు చెడిపోతా ఉండేది, స్ప్రేయర్లు. ఆమదం అంటే ఎక్కువ ఉంటుంది. నా తర్వాత ఎట్టా ఏంది అని మళ్ళీ ఇంకోసారి చూసుకొని గ్యాదర్ చేసుకొని సబ్ సాయిల్ తీసుకుంటాం కదా, లోపల మట్టి 2.5 అడుగుల లోపల మట్టి, దాంట్లో ఆమదం పోసి బాగా మర్దన చేసి కలిపెట్టి అప్పుడు 200 డ్రమ్ము నీళ్ళలో పోస్తే ఈ విధంగా మనం అటాక్ కాకుండా అంటే స్ప్రేయర్లు చెడిపోకుండా బాగుంటాయి. ఆ విధంగా కొన్ని అంటే ప్రతి దాన్ని ఫెయిల్యూర్ ని చూసుకొని మనం దాన్ని సక్సెస్ గా మార్చుకొని ముందుకు పోవడం జరుగుతా ఉండేది. ప్రతి 10 days కి ఒకసారి లోపల మట్టి, పై మట్టి, ఆమదం, మొలకల ద్రావణం యూజ్ చేసి మనం స్ప్రేయింగ్ చేస్తూ ఉండాలి. వర్షం తడిస్తే ఏ విధంగా అయితే ఇప్పుడు వర్షం పడితే మొక్క తడుస్తుంది కదా, సేమ్ ఆ విధంగానే మనం స్ప్రేయింగ్ చేసుకోవాలా. మామూలుగా వీళ్ళు కెమికల్ ఫార్మింగ్ చేసినట్టు స్పీడ్ గా పోకూడదు. ప్రతి మొక్క తడవాలా. ప్రతి మొక్క ఎందుకు తడవాలంటే, ఇప్పుడు ఒక మొక్క దగ్గర తడిసి ఇంకొక మొక్క తడవకపోతే తడకుండా ఉండే దగ్గరికి వెళ్ళిపోతాయి ఇన్సెక్ట్లు, ఈ చీడ అయ్యి ఉంటాయి కదా పురుగులు, అవన్నీ అది తినేస్తుంది. ఈ ఫస్ట్ సివిఆర్ మెథడ్ ఫుల్ 100% సక్సెస్ఫుల్ కాకుండా ఎందుకంటే ఇక్కడే ఫార్మర్ లోనే అది ఉంది. ఫార్మర్ ఈ రోజు మట్టి ద్రావణం స్ప్రే మనం చెప్పాము, ఒక అవేర్నెస్ లో వాళ్ళు కొట్టారు. వాళ్ళు స్ప్రేయింగ్ చేసేవారు స్పీడ్ గా వెళ్ళిపోయాడు, ఒక మొక్క మీద పడి ఇంకొక మొక్క మీద పడకుండా వెళ్ళిపోయాడు అనుకోండి. పడని మొక్క మీద అవన్నీ అటాక్ చేస్తాయి. మనకి మంచి కన్నా చెడు ఎక్కువ కనపడుతూ ఉంటది. ఫార్మర్ మళ్ళీ పక్క రోజు వచ్చి చూస్తాడు పొలాన్ని, అంటే ప్రతిరోజు చూస్తూ ఉంటాడు కదా పొలం. చూసినప్పుడు అది తినేసినంత అది తినేస్తుంది కదా, అంటే మొక్క మట్టి ద్రావణం పడకుండా ఉన్నప్పుడు అది ఇంకా ఇంకేం లేదు దాంట్లో, ఆ ఇన్సెక్ట్స్ అవన్నీ వచ్చి అక్కడ తినేస్తుంది. తినేసిన తర్వాత చూసినప్పుడు అరే ఇది పని చేయలేదే, ఇంకా కెమికల్ ముందు డబ్బదే అండి దీన్ని కొట్టేద్దాము, అట్లా పోతా ఉంటది. ఆ విధంగా కాకుండా ప్రతి మొక్క తడిసే విధంగా మనం చూసుకోవాలి. ఇది మెయిన్. సో అంటే ఇప్పటి వరకు మీరు ఈ సివిఆర్ వరి సాగు విధానం ద్వారా తెలంగాణ సోనా RNR 15048 ఈ పంటని అంటే ఇప్పటి వరకు ఎన్ని సార్లు సాగు చేస్తారు, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు, అంటే ఇప్పటి వరకు ఎన్ని పంటలు పూర్తయ్యాయి? ఇప్పటి వరకు మనం 3 సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నాం. 3 years నుంచి 2021 లో స్టార్ట్ చేసాం, 2022, 2023, 2024 ఈ 3 సంవత్సరాల్లోనే 5 రాష్ట్రాల ప్రజలకు మనం పంపించడం జరుగుతా ఉంది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఎందుకంటే ఆ ఊర్లోనే ఈ వరి రకం రాజేంద్ర నగర్ వరి పరిశోధన స్థానంలో ఈ రాష్ట్రంలోనే జరిగింది. ఈ 2 మనం చెప్పుకోవాలా. అదే విధంగా కర్ణాటక పక్క రాష్ట్రం, అంటే ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు కదా సాఫ్ట్వేర్ ఫీల్డ్, కర్ణాటక, మహారాష్ట్ర, మరాఠీ వాళ్ళు కూడా, తమిళనాడు అంటే మనకి చెన్నై పక్క రాష్ట్రం, ఇలా 5. ఢిల్లీ కూడా పంపించాం. ఇండియన్ ఆర్మీ కూడా ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ సూపర్ అసలు నేను వన్ ఆఫ్ ద నాకు అచీవ్మెంట్ ఒక ఫార్మర్ అంటే జై జవాన్ జై కిసాన్, లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై. నిజానికి మన భారతదేశానికి నిజమైన హీరోలు ఎవరనంటే ఒక జవాను, సోల్జర్. గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నాడు, దానికి కారణం జవాన్.
మనం 3 పూట్ల భోజనం చేస్తాం, దానికి కారణం ఒకరేమో కడుపు నిండా తిండి పెడుతున్నారు, ఒకరేమో కంటి నిండా నిద్రపోయేదానికి. నేను ఏదో గర్వంగా చెప్పగలను, ఒక రైతు బిడ్డగా ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి నేను గర్వంగా చెప్పగలుగుతాను. యాక్చువల్లీ మా తాత వాళ్ళు ఫార్మర్సే, మా నాన్న వాళ్ళ ఫార్మర్లు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఈ ఫీల్డ్ లోకి వస్తాను. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అని లేకుండా కానీ ఉంటే నేను ఏదో ఒక ఊర్లో ఉద్యోగం చేసుకుంటూ, అంటే ఫారిన్ లో గానీ లేకపోతే ఎక్కడైనా మహానగరంలో కంప్యూటర్ ప్రోగ్రామ్ చేసి నేను చదువు అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2015 పాస్డ్ అవుట్. నేను 2015 లో కంప్లీట్ అయిపోయింది బీటెక్. అట్లా నేను అసలు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లేకపోయినా, ఈ టీమ్ మెంబర్స్ లేకపోయినా అసలు నేను లేదు. ఒక విషయం స్పష్టంగా చెప్పండి హర్షద్, ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి మీరు తెలంగాణ సోనా RNR 15048 చాలా మంది పంపిస్తున్నారు కదా, ఎస్పెషల్లీ డయాబెటిక్ ఉన్న చాలా మంది వాడుతున్నారు కదా. మరి ఇప్పుడు ఈ రైస్ వాడక ముందు, ఈ రైస్ వాడిన తర్వాత డయాబెటిక్ పేషెంట్స్ లో ఏదైనా కొంత, అంటే డయాబెటిక్ తగ్గుదలలో ఏదైనా కొంత మార్పులు చేర్పులు అనేవి ఎవరైనా చూసారా? అంటే మీకెవరైనా చెప్పారా, సార్ ఈ రైస్ వాడక ముందు మా డయాబెటిక్ ప్రొఫైల్ ఈ విధంగా ఉండేది, సో ఈ రైస్ వాడిన తర్వాత లాస్ట్ 6 months లో లేదంటే 1 year లో ఇవాళ మా డయాబెటిక్ ప్రొఫైల్ ఈ విధంగా ఉందని ఎవరైనా మీకు చెప్పారా, ఫీడ్బ్యాక్ ఇచ్చారా? చాలా మంది చెప్పారు. ఇప్పుడు గుంటూరు నుంచి ఫోన్ చేశారు మొన్న, ఇదే సార్ ఒక 3 months నుంచి కన్స్యూమ్ చేస్తున్నారు ఆయన. కానీ ఇంకా అసలు మా గ్రాండ్ ఫాదర్ ఉన్నారు కదా, ఆయనకి షుగరు. ఇప్పుడు ఆయన దాదాపు 3 years నుంచి అదే రైస్ తింటారు, మనమే పండించి. ఇప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది షుగర్ అనేది, ఎందుకంటే ఆ పేరే షుగర్ లెస్, రైస్ పేరే షుగర్ లెస్ అంటాడు. చాలా మంది తెలియక RNR 15048 అన్న, తెలంగాణ సోనా అన్న, షుగర్ లెస్ అన్న పేర్లు అనేకం, కానీ ఇతను మాత్రం ఒకటేను. చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి చెప్తుంటారు కంట్రోల్ అయిందండి అని, నిజంగానే అది షుగర్ లెస్, దాంట్లో 51.6% ఉంటుందని. ఇది చాలా మంది డాక్టర్స్ కూడా ప్రిఫర్ చేస్తుంటారు రైస్. చాలా మంది డాక్టర్స్ కూడా ఈ RNR 15048 తినండి, అంటే రైస్ కన్స్యూమింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు కదా, వాళ్ళకి ఈ విధంగా చేస్తా ఉంటారు. మా గ్రాండ్ ఫాదర్ కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఈ విధంగా చాలా మంది కూడా ఫోన్ చేస్తుంటారు మనకి, తగ్గింది సార్, బాగుంది, కంట్రోల్. అది ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఆ రైస్ తినడం వల్ల షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటది. ఇప్పుడు కొంతమందికి షుగర్ లేని వాళ్ళకి అటాక్ కాకుండా ఉపయోగపడుతుంది. అది అందువల్ల చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినాల్సినటువంటి రైస్ అది RNR 15048. అయితే ఇప్పుడు మీరు ఈ సివిఆర్ వరి సాగు విధానం చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ సివిఆర్ వరి సాగు విధానం ద్వారా ఒక పుట్టికి అంటే మీరు ఎంత దిగుబడి రాబడుతుంటారు? అంటే మీరు ఏదైతే చేస్తున్నారో ఈ సివిఆర్ వరి సాగు విధానం ప్రక్రియ ద్వారా 3 నుంచి 3.5 పుట్లు కన్ఫర్మ్ గా వస్తాయి, అందులో నో డౌట్ ఎట్ ఆల్. మనం కరెక్ట్ గా కానీ చేసుకోగలిగితే Day 1 నుంచి Day 120 దాకా మనం కంపల్సరీగా చేయాల్సిన ప్రతి ఒక్క ప్రక్రియ కానీ చేసుకోగలిగితే, దేవుడి దయవల్ల ప్రకృతి సహకరిస్తే మనకి 3.5 పుట్టి దాకా రావచ్చు. మన ఎకరానికి ఒక ఎకరానికి 3.5 పుట్టి మనకి మట్టి ఫ్రీ, నీళ్లు ఫ్రీ. మనం యూజ్ చేసేది ఏంది? ఆమదం యూజ్ చేస్తాం, ఇక కాస్ట్ మొలకల ద్రావణం యూజ్ చేస్తాం. ఒడ్లు మన ఇంట్లోనే ఉంటాయి, ఇంటి దగ్గర ఫార్మర్ మనం యూజ్ చేసేది అంటే చాలా తక్కువ, పెట్టుబడి సగానికి తక్కువ. ఎందుకంటే మట్టి అంటే మన కొనబడలేదు కదా, మట్టి భూమి ఉన్నప్పుడు మట్టి ఫ్రీ, నీళ్లు ఫ్రీ. కొనుక్కుంటే మనం ఆమదం కొనుక్కుంటాం. మొలకల ద్రావణం కోసం గోధుమలు, ఈ సోయాబీన్స్, కుంకుడుకాయ రసం స్ప్రేయింగ్ చేసుకోవడానికి కుంకుడుకాయలు ఈ కొంటాం అంతే. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ చాలా లో. ఒకవేళ పంట నష్టమైనా కూడా మనకేం ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మనం పెట్టేది పెట్టుబడి ఎక్కువ కదా. అసలు వ్యవసాయం అంటేనే, ఈ కెమికల్ వ్యవసాయం అంటేనే అప్పులు, ఆత్మహత్యలు, 6 కాలం కష్టపడ్డ ₹10 మిగలని అభాగ్య జీవితాలవి. వాటిలోంచి బయటపడాలంటే ఈ సుభాష్ పాలేకర్ మెథడ్ కానీ, ఈ చౌహాన్ క్యూ మెథడ్ కానీ, సివిఆర్ ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ వ్యవసాయ రంగంలో వెలుగులు నింపుతున్నారు చాలా మంది కూడా. ఇప్పుడు సుభాష్ పాలేకర్ మెథడ్ కానీ, చౌహాన్ క్యూ మెథడ్ కానీ, సివిఆర్ మెథడ్ కానీ చేసుకోవచ్చు. చాలా ఉంటాయి, వాళ్ళకి ఏదైతే కన్వీనియంట్ గా ఉంటుందో. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తక్కువ పెట్టుకొని దిగుబడులు ఎక్కువ తీసుకోగలిగితే రైతులు అప్పుల నుంచి బయటపడి సంతోషంగా ఆనందంగా ఉంటారు.